ఈసారి తాడికొండలో ఎలా ఉండబోతుంది? తాడికొండలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? టీడీపీ ఎగరబోతుంది. తెలుగుదేశం. నేనైతే శ్రవణ్ కుమార్ అంట. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. చంద్రబాబు గారు ఎందుకు బాబాయ్? ఎందుకే ఉంది అభివృద్ధి నినాదం అయింది. ఈడేమో నాశనమే నినాదం. చంద్రబాబుకి ఎలా వస్తే బాగుంటుంది, లేకపోతే మనం కూడా ఎక్కడికి తోటకి వెళ్ళిపోవడమే. ఏడంతా డెవలప్ ఏడంతా లేదుగా. సంక్షేమ పథకాలు ఎవడే చెప్తున్నారు, మన దగ్గర మనకే పెడుతున్నారు. ఎవడి జేబుల్లో ఎవడు ఈడో నొక్కుతున్నాడు. ఏదో టైంలో వస్తున్నాయి కొంతమందికి. సంక్షేమం చేయాలి, సంక్షేమంతో పాటు డెవలపింగ్ అనేది ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, శ్రావణ్ కుమార్. దాని గుర్తుకే ఉంటుంది. సుచరిత. కొన్ని ఓట్ల తేడాతో అయినా సరే మన సుచరిత మేడం గారే గెలుస్తారని. అట్టడుగు వర్గాలన్నీ సంక్షేమ పథకాలుగా ఆకర్షించి చేస్తారని. నెక్స్ట్ జగన్ వస్తేనే జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారి గ్యారెంటీ. ఎందుకంటారు జగన్ గారు? మంచి చేస్తుంటారు, వస్తారు. వైఎస్ జగన్ హవాయే నడుస్తుంది. రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా, జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు జెండలెత్తెరా. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గంలో ఉన్నాను. తాడికొండ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి మేకతోటి సుచరిత గారు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. అలాగే తెలుగుదేశం మరియు ఉమ్మడి అభ్యర్థిగా తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఇద్దరిలో గెలిపేవారిది. అలాగే తాడికొండ నియోజకవర్గం నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈసారి తాడికొండలో ఎలా ఉండబోతుంది? తాడికొండలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? టీడీపీ ఎగరబోతుంది. తెలుగుదేశం. శ్రవణ్ కుమార్ గారు ఎందుకంటారు? డెవలప్మెంట్ బాగుంది. ఇప్పుడు మరి జగన్ టైంలో ఇసుక దోపిడీ ఎక్కువైపోయింది, మద్యం దోపిడీ ఎక్కువైపోయింది, కరెంటు బిల్లులు పెరిగిపోయి, బస్ ఛార్జీలు పెరిగిపోయి, అన్నీ మరి ఏంటి అన్నీ సామాన్య ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ పెన్షన్ చూడు, మరి బ్యాంకు చంద్రబాబు నాయుడు ఇంటింటికి ఇవ్వమన్నాడు. ఈ బ్యాంకులు వేసి జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు మీద నెఫం వేస్తున్నారు. అది కూడా ఆఖరికి మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. జనానికి సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి టీడీపీ గ్యారంటీగా వచ్చింది పక్కాగా. రాజధాని ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? గ్యారంటీగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు ఏరియా మొత్తం రాజధాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి రాబోయే ఎన్నికల్లో బాబాయ్ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. చంద్రబాబు గారు ఎందుకు బాబాయ్? ఎందుకు బాబా అంటే మాకు సంక్షేమ పథకాలు తప్పితే అభివృద్ధి ఎక్కడ చేసినట్టు కనపడాల జగన్మోహన్ రెడ్డి, అందుకని అనుకుంటున్నాం. రాజధాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందా? రాజధాని తరలించారని అదంతా తెలియదు. మరి రాజధాని తరలించారని దానికోసం ఆ కోపం ఇక్కడ ఉంటుంది. ఉంటది. రాష్ట్రం మొత్తం ఉండదుగా. రాష్ట్రం మొత్తం ఎలా ఉన్నా మీ దగ్గర కొంచెం ఉంటదేమో. మా దగ్గర ఎక్కువే ఉండదు, బాగానే మామూలుగానే ఉంటుంది. మామూలుగానే ఉందంటారు. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో తాడికొండలో మేకతోటి సుచరిత గారు గెలిచే ఛాన్స్ ఉందా, లేకపోతే శ్రవణ్ కుమార్ గెలుస్తాడు? శ్రవణ్ కుమార్ గారు ఎందుకంటారు? ఎందుకంటారంటే తెలుగుదేశానికి కాబట్టి అనుకూలంగా ఉన్నారు కాబట్టి. ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ మీ తాడికొండలో ఎవరు గెలిచే ఛాన్స్? చంద్రబాబుకి ఎలా వస్తే బాగుంటుంది, లేకపోతే మనం కూడా ఎక్కడికి తోటకి వెళ్ళిపోవడమే. చేసేది ఏముంది? ఎందుకంటారు? ఎందుకంత మరి అంతే కదా, రాజధాని కాకుండా ఇంకేం చేస్తాం మేము. ఇప్పుడు సుచరిత గెలిస్తే వైజాగ్లో ప్రమాసకం చేసిద్దిగా అంతేగా. జగన్ గారు ప్రమాసకం వైజాగ్ చేస్తారు, సుచరిత కూడా వైజాగ్ చేసిద్ది. ఇంకేముంది? శ్రవణ్ కుమార్ గారు గెలిస్తే ఇక్కడ అమరావతి చేస్తారు రాజధాని. ఇంకేముంది దాంట్లో? అంతకని ఇంకేముంది? అది ఈ సంక్షేమ పథకాలు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయి అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? చవట్లేదా? ఇక చేసేది ఉంది. చేప పడతో నేర్పాలని చెప్పారు, చూసావా? అది ఉపయోగపడాలి. అది ఇప్పుడు 5,000 ఉద్యోగం మంచిదా? సాఫ్ట్వేర్ తాడికొండలు ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు కనీసం ఒక 500-600 మంది ఉన్నారు అమెరికాలో. ఒకళ్ళు లక్షలు సంపాదించింది నెలకి. అది బెస్టా? 5,000 మంచిదా? అది ఆలోచించుకొని జనాలతో సరిపోయేది. అది నెక్స్ట్ జగన్ వస్తేనే. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకు సార్ జగన్ గారు ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చంద్రబాబు గతంలో 5 సంవత్సరాలు పరిపాలించాడు. మరి ఆయన ఏం చేయలేదు ఆ టైంలో, ప్రజలకు ఏం చేయలే. చేసి ఉంటే ఈసారి వచ్చే చేస్తాడని నమ్మకం ఉండేది. ఆయన ఆల్రెడీ చేసి ఉన్నాడు. చేసిన టైంలో చేసి ఉంటే ఈ టైంలో చేస్తాడని నమ్మకం ఉండేది జనానికి. మరి ఆ టైంలో చేయకపోతేనే కదా ఇదంతా యాంటీ చేసిన ఓట్లు. అప్పుడు సగాన సగం కూడా రాలేదు కదా. 150 సీట్లు వచ్చినాయి ఈయనకి. ఆయన
23 ఒకటి వచ్చినట్టు. మరి ఆ రోజు చేసి ఉంటే వచ్చేయగా, మరి నమ్మట్లేదు అంటారు చంద్రబాబు గారిని. ప్రజలు మాత్రం నమ్మట్లా. కానీ ఇది మీ రాజధాని ప్రాంతం కదా, అమరావతి గతంలో రాజధాని ప్రాంతం. అసలు డెవలప్మెంట్ ఏమన్నా ఉందనుకుంటున్నారా, లేదంటే అదేమి పెద్దగా ఎఫెక్ట్ ఇక్కడ ఏం చూపించదు అంటారు? ఇప్పుడు రాజధాని టైంలో ఆయనే ఉన్నాడు సీఎంగా, ఇక్కడ డెవలప్ అయ్యి పొలాలకైతే కార్తీక అప్పుడు ₹1 కోటి వచ్చినాయి. ఈ టైంలో 1.5 కోటి 3 కోట్లు కూడా కొంటున్నారు. అటు రోడ్లు అప్పుడు 1.5 కోటి, ఇప్పుడు 7 కోట్లు అటు రోడ్లు. ఇప్పుడు నక్కాగా ఉంది చూడండి, పరిమి వెళ్తాం. ఆ తుళ్ళూరులో కూడా ₹1 కోటి ఆ రోజు. తుళ్ళూరులో కూడా రేట్లు పెరిగిన, పరిమిలో కూడా రేట్లు అయితే తగ్గలేదు, పెరిగినాయి రేట్లు. చంద్రబాబు నాయుడు టైంలో ₹1 కోటి, ఇప్పుడు ఇంకా 3 కోట్లు. ఇప్పుడు తాడికొండల శివారులోనే 3 కోట్లు కొన్నారు ఆల్రెడీ. పరిమిలో కూడా 3 కోట్లు కొన్నారు. అటు రోడ్లో 7 కోట్లు. ఇప్పుడు ఆయన టైంలో కూడా అమ్మలేదు. మరి ఆయన డెవలప్ చేసి ఉంటే అప్పుడే రేట్ వచ్చేదిగా. ఇక్కడ రాజధాని కొంచెం ఆ ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదా? ఉందంటారా? అవును, రేట్లు పడిపోతాయని రైతులందరూ తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తారు. తెలుగుదేశం ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ ఏ పార్టీ? తాడికొండలో నేనైతే సుచరిత అనుకుంటా, ఆయన అయితే ఇది అనుకుంటా. అదే మీ ఒపీనియన్ మీరు చెప్పండి. సుచరిత గారికి ఛాన్స్ ఉందంటారు ఇక్కడ? ఏ రకంగా ఉంటుంది అంటారు? అట్టడుగు వర్గాలన్నీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులే వేస్తారండి. జగన్ గారి గ్యారంటీ. ఎందుకంటారు? జగన్ గారు మంచి చేస్తుంటారు, వస్తారు. మంచి చేస్తారంటారు అంతే. మరి మీ రాజధాని ప్రాంతం సరిగా డెవలప్ లేదు, జగన్ కూడా వస్తారు. ఏమైతే కూడా వస్తారు. ఇక్కడ ఎక్కడ కావాల్సింటే జగన్ కూడా వచ్చేది గ్యారంటీ. జగనే మళ్ళీ. ఇక్కడ తాడికొండలో ఎవరు ఎమ్మెల్యే వెళ్తారు? ఇది తెలీదు, తెలియదు కానీ ఓవరాల్ గా చూస్తాం. అది ఇది కూడా తెలీదు. ఈ వచ్చేది మాత్రం అదే చంద్రబాబు గారు. ఎందుకు సార్? ఎందుకే ఉంది? అభివృద్ధి నినాదం అయింది. వీడేమో నాశనమే నినాదం. అంతే, ఏముంది? ఇక్కడ ఎలా ఉండబోతుంది? మీ తాడికొండలో ఎలా ఉండబోతుంది? తాడికొండలో టీడీపీ శ్రవణ్ కుమార్ గారికి ఛాన్స్ ఉంది. లేకపోతే సుచరిత గారికి ఏముంది? ఆమె ఆడ నుంచి వచ్చింది ఇక్కడికి. ఎక్కడి నుంచి ఆమె ఆడేం చేసిందో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకోళ్ళని తీసుకెళ్తారు. ఏముంది ఆడ? ఈ సంక్షేమ పథకాలు ఏమి ఎఫెక్ట్ అవ్వమంటారా? ఈయన ఇంతకుముందు ఆయన సరే, బాబాయ్ అభిప్రాయం, ఆయన అభిప్రాయం ఏంది, నా అభిప్రాయం. సంక్షేమ పథకాలు ఎవడే చెప్తున్నారు? మన దగ్గర మనకే పెడుతున్నారు. ఎవడి జేబుల్లో ఎవడు ఈడో. అప్పులు చేసేవాడు ఇస్తుంది, వాడి జేబులో ఏమైనా తీసిస్తున్నాడా? వాడు ఆస్తులు ఏమైనా నమ్మిస్తున్నాడా? ఎవడు ఈడో. జగన్ అంటే అభివృద్ధి లేదండి, డెవలప్మెంట్ లేదు లేదంటారా? అప్పులు చేసేమో పంచుతున్నాడు పొప్పిళ్ళలాగా. ఎన్నాళ్ళని పంచి పెడతాడు, ఎన్నాళ్ళని పంచి పెడతాడు. ఇసుక ఒకటి పెంచాడండి. అంతకుముందు ₹20 వచ్చే ఇసుక ఇప్పుడు 5,000 6,000. ఉద్యోగులు లేవు జనానికి. ₹5,000 ₹10,000 అయితే సరిపోతాయా? మీ తాడికొండలో ఎలా ఉండబోతుంది అంటారు? తాడికొండ శ్రవణ్ కుమార్ గారికి. సుచరిత గారికి ఇక్కడ 90% ఏమేనండి శ్రవణ్ కుమార్ గారు. ఎందుకంటారు? ఎందుకంటే అమరావతి ఒకటి పాటు చేశాడు. అమరావతి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి 3 అని పెట్టాడు. ఏం చేయలేకపోయాడుగా. 3 అని పెట్టి నాటకాలు ఆడుతున్నాడు. 3 అని పెట్టారు. మరి అసలు అమరావతిని ఏమైనా పట్టించుకున్నారనుకున్నారు? పట్టించుకోరు జగన్ గారు. అంటే 3 అమరావతి కూడా ఉంది కదా. పట్టించుకోలేదు. పట్టించుకుంటే ఎన్ని చూస్తాం మనం? పట్టించుకోలేదు. ఎన్ని బాబు గారు వస్తే బాగుంటుందా, మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుందా? మా తెలీదు. చెప్పరెవరు ఇవాళ చెప్పరెవరు. రెండు పోటీలుగా ఉన్నాయి. ఎవరు అనేది ఎవరు చెప్పట్లా. ఎవరైతే బాగుంటుందని మామూలుగా చంద్రబాబు అనుకుంటున్నారు. ఎందుకంటారు? మాకు తెలియదు. ఎందుకు మా అవన్నీ మాకు తెలియదు. అంటే జనం అనుకోవటం అంత. జగన్ గారి పరిపాలనలో అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా, లేదా మీ ఏరియా జరిగిందంటారు? జరిగింది. మా అవన్నీ మా తెలియదు అయ్యా. రాష్ట్రం వరకు అయితే వైఎస్ జగన్ హవాయా నడుస్తుంది. జగన్ గారి హవాయా నడుస్తుంది అంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎలక్షన్ కమిషన్ ఈ సర్వేలు కానీ ఏదన్నా కానీ ఆఖరికి మన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా జగనే గెలుస్తాడనే మాట చెప్పాడు. కాబట్టి రాష్ట్రంలో వరకు జగనే వస్తాడు. ఇక్కడ మన లోకల్లో మన ఎమ్మెల్యే గురించి అయితే కొన్ని ఓట్ల తేడాతో అయినా సరే మన సుచరిత మేడం గారే గెలుస్తారని. అయితే రాజధాని ఎఫెక్ట్ ఉంది కాబట్టి టీడీపీ వచ్చింది. రాజధాని ఎఫెక్ట్ ఉందంటారు. అది
ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ పేదోడికి కావాల్సిందే ఉంది, వైద్యం చదువు, విద్య వైద్యం ఈ రెండు ఇచ్చినోడు ఎవడైనా మగాడే, చంద్రబాబు అయినా జగన్ అయినా. అది అంతేగాని ఇప్పుడు పేదోడికి ఏం కావాలి చెప్పండి సార్, మీరు చెప్పండి పేదోడికి ఏం కావాలి? విద్య వైద్యం ఇంకేం కావాలి? ఇప్పుడు పేదోడు హాస్పిటల్కి వెళ్తాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు, పట్టించుకోరు, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేడు, ఏం కావాలి? అది ఇక్కడైతే టీడీపీకి వెళ్తే చేస్తుందంటారు. ఇద్దరు ఏకగ్రీవం అయితే బాగుండేది, జనాలు బాగుపడతారు, మొత్తం బాగుపడతారు. ఇద్దరు ఖర్చులు ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ లేదు కదా మరి, పోటాపోటీగానే ఉన్నట్టుంది. పోటాపోటీగానే ఇద్దరు ఏకగ్రీవం అయితేనే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు జనాలకి ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇబ్బంది. రాజధాని ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా మీ తాడికొండలో? అది చెప్పడం కన్నా మీకే తెలుసు. మీరు చెప్పండి మీ ఏరియా. రాజధాని అంటే రాజధాని ఏం కాదు. రాజధాని ఎఫెక్ట్ ఏం లేదంటారా? ఎఫెక్ట్ అనేది లేదు. అది ముందర రోడ్లను విద్య ఆరోగ్యం ఉంటే అదే రాజధాని. అంతే. మనిషికి కావాల్సింది ఏంది? విద్య ఆరోగ్యం, ఈ రెండు చదువులు కావాలా, ప్లస్ రోడ్డు. ఇప్పుడు ఎవరైనా టూరిస్ట్ వాళ్ళు వచ్చారనుకో, ఫలానా ఏరియాలో ఫలానా రోడ్డు బాగుంది, ఊరు బాగుంది అంటారు. ఏ ఊరు బాగున్నా, ఏ రోడ్లు బాగున్నాయి? ఆ చంద్రబాబు నాయుడు వచ్చినా అంతే, జగన్ వచ్చినా అంతే. ఇక్కడైతే ఎలా ఉంది మీ తాడికొండలో? శ్రవణ్ కుమార్ గారికి బాగుందా, సుచరిత గారికి బాగుందా? 50-50 ఉందంటారు. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అని అనుకుంటా. చంద్రబాబు గారు ఎందుకు బాబాయ్? ఏంటది ఎందుకు అంటే రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే చంద్రబాబు గారు అలా సాధ్యపడింది. అది ఇప్పుడు జగన్ గారి వల్ల డెవలప్మెంట్ లేదంటారా? డెవలప్మెంట్ లేదనేక మీ చంద్రబాబు వాళ్ళ ఇదనేక చెప్పేది. ఇక్కడ రాజధాని ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? రాజధాని 3 రాజధానులు అన్నారు, కనీసం 3 రాజధానిలో ఒక రాజధానిగా దాన్ని ఏమైనా డెవలప్ చేశారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఏడందో డెవలప్ ఏడందో అసలు లేదుగా. లేదంటారా? లేదుగా. బాబు గారు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాబు గారు వస్తే ఏకైక రాజధానిగా బ్రహ్మాండంగా ఉండిద్ది. అవుతుంది అంటారు. ఇక్కడ ఎలా ఉండబోతుంది తాడికొండలో? ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? తెలుగుదేశం పార్టీయా, వైసీపీ పార్టీకి 2000 మెజార్టీ వచ్చింది. 2000 మెజార్టీ వచ్చింది. ఎలా ఉండబోతుంది తాడికొండలో? మాకు కావాల్సింది ఏంటంటే పిల్లల భవిష్యత్తు కావాలి. ఇప్పుడు పిల్లాడు జాబ్ చేస్తానంటే మేము కదలకుండా కూర్చొని తింటాము. చంద్రబాబు ఆల్రెడీ కనపడిందిగా. ఇప్పుడు మా ఊర్లో ఉంది, ఇంతకుముందు వ్యవసాయం చేసి బతికేవాళ్ళం. ఇప్పుడు దాదాపు ఒక 100 కుటుంబాలు, 150 కుటుంబాలు ఇప్పుడు వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు, వీళ్ళు ఇక్కడ సరదాగా కూర్చొని తింటున్నారు. అదే కదా ఇప్పుడు ఎల్లకాలం. ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా కష్టపడాలంటే అక్కడ కష్టపడతాం. అది రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు, శ్రవణ్ కుమార్ గారు. ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారు? ఏం చేశాడంటే జగన్ చేయాలి, బటన్ నొక్కితే సరిపోయిద్దా? బటన్ నొక్కి వాళ్ళు డబ్బులు పంపిస్తున్నట్టున్నారు, మరి అవన్నీ జనం సాటిస్ఫై అవ్వట్లేదు అంటారా? లేదు, కాట్లా లేదు. రాజధాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటారు? బాగా ఉంది, రాజధాని ఎఫెక్ట్ బాగా ఉంది. బాబు గారు వస్తే ఎలా ఉండబోతుంది మీ ప్రాంతం? బ్రహ్మాండంగా ఉంటుంది, రోజు పండగే. రోజు పండగే అంటారా? చంద్రబాబు గారు ఎందుకంటారు? ఎందుకంటే ఆయన చేసిన మంచిగా ఉన్నాయి కదా. అది అంటే జగన్ గారు ఇప్పుడు సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నారు, వాటి ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా? ఎఫెక్ట్ ఏమి ఉండదులే, వాటి ఎఫెక్ట్ వాటిదే. చంద్రబాబు నాయుడు చేసినవి కొంచెం మంచిగా ఉన్నాయి కదా, చేసినవి పూర్తి అయినాయి. వీళ్ళు చేసిన పూర్తి అయినాయి ఏమున్నాయి? ఏం లేవుగా. 3 రాజధానుల్లో అన్నారు, 3 దాంట్లో ఒకదానిగా ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ అయ్యింది అనుకుంటున్నాను. ఏం డెవలప్మెంట్ ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? ఎఫెక్ట్ ఉందిగా, మరి రాజధాని డెవలప్ చేయాలిగా, ఏమి చేయలేదుగా. అది ఇక్కడ ఎలా ఉండబోతుంది? టీడీపీ ఎవరికైనా ఉంటుందండి. అది ఈసారి టీడీపీ వస్తుందని మేము అనుకుంటున్నాం. శ్రవణ్ కుమార్ గారు వస్తారు. మీ ఒపీనియన్ అంటే? టీడీపీ వస్తుందండి. టీడీపీ ఎందుకండి? ఇప్పుడు ఏదో ఈ క్రాప్ అనేదో ఇప్పుడు పొలం అంతా పాసు పుస్తకాలు అతని దగ్గర పెట్టాలంట, మరి డూప్లికేట్ కాగితాలు, ల్యాండ్ టైటింగ్ యాక్ట్, అది మెయిన్ బాగా కొట్టుద్ది, బాగా కొట్టుద్ది. ఇప్పుడు మీకే ఉందండి, ఒక 20 లక్షల రూపాయలు మామూలుగా పొలం ఉంది, అది నువ్వు వాళ్ళకి అప్పచెప్పేసి నువ్వు ఇంత ముందు కనుక మనం ఈ బైక్ ఫైనాన్స్ తీసుకున్నాం చూడు, అట్లా నకిలీ కాగితాలు మన కాడ ఉంటాయి. ఇక ఏం ఉపయోగం, మనకి ఉపయోగపడవు కదా. అది ఏదైనా క్రాప్ లోన్ అవి తీసుకోవాలన్నా వాడిని సంప్రదించాలి. అవి బాగా ఎఫెక్ట్ కొట్టుదని అంటున్నారు. బాగా ఇక్కడ ఎలా ఉండబోతుంది తాడికొండలో? ఎవరు గెలిచే ఛాన్స్? టీడీపీ వస్తుంది. శ్రవణ్ కుమార్ గారు. ఛాన్స్ లేదంటారా? లేదండి. అది ఎస్సీ ఎస్టీ బీసీలు అని అనుకుంటున్నారు, కానీ అంతా వాళ్ళలో కూడా ఏ వర్గం ఏ కులంలో కూడా వర్గాలు 2 ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళే వేస్తారు, నేనే గెలుస్తానని అన్నమాట ఆ వాస్తవం. అది సరే చంద్రబాబు గారు అవ్వాలని అనుకుంటున్నాం. చంద్రబాబు గారే ఎందుకండి?
ఎందుకంటే ఇక్కడ డెవలప్ లేదు, ఏమీ లేదు. ఆయన వస్తే కొంత డెవలప్ చేస్తాడు, రాజధాని డెవలప్ అయింది, పోలవరం కడతాడు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని నమ్ముతున్నారు. అంటే 3 రాజధానులు అన్నారు, మరి 3 రాజధానులు ఒకటిగానే దీన్ని డెవలప్మెంట్ ఏం చేయలేదా మీ అమరావతిని? చేయలేదండి. 3 అన్నాడు, ఒకదానికే లేదు. 3 ఏం కడతాడు? ఒకదానికి ఏం లేదంటే పిచ్చెట్లు పెరిగిపోయి ముళ్ళ కంపలు పెరిగి అడవిలా తయారైంది. అవునా? ఈసారి ఎలా, గతంలో మరి వైసీపీ గెలిచింది ఇక్కడ తాడికొండ, ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ? సరే, పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి కొంచెం చంద్రబాబు గారికి అనుకూలంగా ఉంటుంది. అంటే టీడీపీ గెలుస్తుంది అంటారు ఇక్కడ శ్రవణ్ కుమార్ గారు. అది ఈ సంక్షేమ పథకాల ఎఫెక్ట్ లాంటిది ఏమన్నా ఉంటుంది అంటారా? లేదంటే సంక్షేమంలో ఎవరికి వస్తున్నాయండి? మాకు 100కి 10 మంది వస్తున్నాయి, 90 మందికి రావట్లేదు. సంవత్సరానికి కొంతమంది తగ్గిస్తున్నారు. ఎప్పుడు పడేది తెలియదు. ఇంతవరకు 45 సంవత్సరాలకు డబ్బులు అన్నారు, బటన్ నొక్కారు, డబ్బులు పడలా. డాక్రా వాళ్ళకి అన్నాడు, డబ్బులు పడలేదు. నొక్కుతున్నాడు, ఏదో టైంలో వస్తున్నాయి కొంతమందికి. సంక్షేమం చేయాలి, సంక్షేమంతో పాటు డెవలపింగ్ అనేది ఉండాలి. ఎవరు వస్తాయంటే ఇప్పుడు అభివృద్ధికి సంక్షేమానికి తేడా ప్రజలకు తెలియటం లేదు, చెప్పేవాడికి తెలియటం లేదు, జనాలకు అంతకంటే తెలియటం. మీరు చెప్పండి, సంక్షేమానికి అభివృద్ధికి డిఫరెన్స్ చెప్పండి. మీరు చెప్పండి. సంక్షేమం అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఈ నగదు బదిలీ పథకాలన్నీ సంక్షేమంలోకి వస్తాయి. 3 అన్నాడండి, ఇంకో 4 అన్నాడు. 3 అంటే వేశారు, 4 అంటున్నాడు కదా. మరి వెయిట్ అండ్ సీ. 4 అంటే 4 కూడా వేస్తారు. అవునండి, 3 అంటే వేశారండి, 4 అన్నాడు కదా. మరి అన్నప్పుడు జనం తీసుకుంటానికి అలవాటు పడ్డారు కాబట్టి 3 ఇచ్చారు కాబట్టి ఆయనకి వేశారు. ఈ 4 అన్నాడు కాబట్టి ఈయన వేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఇక ఒక రాజధాని ప్రాంత వ్యక్తిగా అసలు రాజధాని అంటే 3 రాజధానులు అన్నారు, గతంలో ఒకటే రాజధాని. రాజధాని మీద ఒకే మాట చెప్పే వ్యక్తి కానీ ఒక పార్టీ కానీ ఒకరిని చెప్పండి, ఎవరిని ఎట్లా ఏ పరిస్థితిని ఎట్లా క్యాష్ చేసుకోవాలి, జనం బలహీనత ఏమిటి, దాన్ని బేస్ చేసుకొని నీకు రాజకీయాలు ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ సెలెక్ట్ చేసేటప్పుడు వీడి కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఎంత డబ్బులు ఎక్కువ పెట్టగలుగుతారు, ఈ ప్రాతిపదికన సెలక్షన్ జరుగుతుంది. దాని అర్థం ఏంటి? ఇంక ఇవన్నీ పట్టించుకోవట్లేదు. అవునండి, డబ్బులు ఉన్నవాడు ఆ కులంలో గెలుస్తాడు. అందులో ఒక నాయకుడు నిలబడుతున్నాడంటే దేశ చరిత్ర అసలు ఏమిటి, ఫ్యూచర్. ఇప్పుడు కొంచెం నేను రిటైర్డ్ టీచర్ అండి, ఎవరు వచ్చినా పెద్ద తేడా ఉండదు, కానీ అన్ని పార్టీలు వ్యవస్థ గురించి మర్చిపోతున్నాయనేటువంటిది నాదొక బాధ. తాడికొండలో ప్రస్తుతానికి ఇది ఫ్యాన్ గుర్తుకే ఉంటుంది. ఫ్యాన్ గుర్తుకే సుచరిత గారి సుచరిత. ఎందుకంటారు? జగన్ గారు చేసిన మంచి పనులు ఉంది. జగన్ గారిని చూసి ఫ్యాన్ గుర్తుకే మొగ్గు చూపుతారు జనం. జగన్ గారి పథకాల వల్ల. మీ రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అయింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? రాజధాని ప్రాంతం డెవలప్ అవడానికి ఏముందండి, ఇక్కడ ఏమీ లేదు. ఏముంది ఇక్కడ? ఏం లేదు. అంటే 3 రాజధానిలో ఒకటి కదా. 3 రాజధాని అందరూ బతకాలుగా 3 సార్లు పెడితే మంచిది. అంటే పోనీ అదే 3ఇట్లో ఒకదానిగా అయినా డెవలప్ అయిందా లేదా అని లేదండి. అలా జగన్ తాత్కాలికంగా కట్టిందే కానీ మళ్ళా దాన్ని శాశ్వతంగా రాజధాని ఏం కట్టలా. టీడీపీ పార్టీకి వచ్చింది, తెలుగుదేశం చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు. తాడికొండలో ఇక్కడ శ్రవణ్ కుమార్ ఎందుకు ఎందుకు అంటే జనంలో అవేర్నెస్ వచ్చింది వైసీపీ అంటే అదొకటి. రాజధాని లోకల్లో పెట్టాడు, రైతు వారికి అలా అన్న కొందరు లేబర్ వచ్చేళ్ళకి ఇసుక ఉంది. 1300కు మా తాడికొండ వచ్చింది. తోలకం ఇంటికాడికి 1300 తోలారు బరిగా పోసి. ఇవాళ అదే ట్రిప్పరు 5500 పెట్టి కొంటున్నారు. చిన్న సన్నకారు ఎవరు ఇల్లు కట్టుకున్నారు, సెంటున్నర స్థలం ఇచ్చాడు, అయినా ఇల్లు కట్టుకోవాలంటే 5000 పెట్టి ఇసుక లోడు తీసుకోవాల్సింది. అంతకుముందు 1300. ఈ ఇచ్చిన వార ఈ సెంటున్నర 75,000 ఏడాది ఆదాయం వారు ఏడా లాక్కుంటున్నాడు. అన్నీ పెరిగినాయిగా, ఉప్పు పప్పు అన్నీ పెంచి కూర్చున్నాడు. ఉపయోగం ఏముంది దానివల్ల? రాజధాని ఎఫెక్ట్ కూడా ఉంది. అది ఇక్కడైతే శ్రవణ్ కుమారే పక్క, పైన చంద్రబాబు గారు పక్క. నేను చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఎందుకండి? ఎందుకంటే డెవలపింగ్ కోసమే.
ఇప్పుడు లేదంటారా డెవలప్మెంట్ ఏమి? ఉంటే ఈ షాప్ అంతా ఎందుకు, మాకంతా పిచ్చి కంపబడింది, అంతా పట్టించుకునేవాడు లేడు, రాజధాని అంతా వదిలేశారు. బాగు చేస్తే ఎవడైనా బాగానే ఉండేది, బాగులేదు కాబట్టి మారాలనుకుంటున్నాం. అంటే 3 రాజధానులు ఒకటి అన్నారు కదా, కనీసం ఆ రకంగా కూడా డెవలప్మెంట్ లేదా? ఒక రాజధాని ఉంటే ఈ మారాలని ఏమనుకుంటాం, అనుకోం, ఏం చేయలేదు అసలు. ఉంటే అనుకోం. ఎలా ఉండబోతుంది ఈ తాడికొండలో? ఏ పార్టీ హవా నడబోతుంది అయితే? పార్టీ అవనాలు ఎవరు అంటే ఏ పార్టీ కూడా ఆ పార్టీ నడిచిద్ది అనుకుంటారు. రేపు జనం ఉద్దేశం ఎట్లా ఉంటుందో తెలియదుగా. శ్రవణ్ కుమార్ గారా లేకపోతే సుచరిత గారా అని ఫైనల్ గా ఏముంది, ఇప్పుడు కొంతమంది శ్రవణ్ కుమార్ అంటారు, కొంతమంది సుచిత్ర గారు అంటారు. అవన్నీ నేనైతే శ్రవణ్ కుమారే అంటా. తాడికొండలో అయితే తెలుగుదేశం వచ్చిందండి. శ్రవణ్ కుమార్ గారు. రాష్ట్రంలో అయితే ప్రస్తుతానికి ఊపు మరి ఎట్టుందో. ఇక్కడైతే మాత్రం ఇక్కడైతే తెలుగుదేశంగా కొద్దిగా. ఎందుకు అంటే రాజధాని ఎఫెక్ట్? రాజధాని ఎఫెక్ట్, పార్టీ ఫీలింగ్, రాజధాని ఎఫెక్ట్. రాజధాని ఎఫెక్ట్. రైతుల్లో మరి ₹1 చూసిన పొలం 5 లక్షలు కొద్ది ఇడతాడు. తగ్గిపోయిందంటారా? మరి తగ్గిపోవాలా, ఎవడు కొట్టలేదుగా. మళ్ళీ రేట్లు పెరిగినాయి అంటున్నారు. మరి పెరగలాస్ అవ్వలేదండి. సంక్షేమ పథకాలు గట్టిగా ఇచ్చినట్టున్నారు కదా, మరి ఆ ఎఫెక్ట్ ఏమన్నా గట్టిగా తగులుతుంది అనుకుంటున్నారా, లేదా మీరు కూడా ఎంతకన్నా గట్టిగా ఇస్తున్నారంటారా? ఈ సంక్షేమ కొత్త పథకాలు ఏందో మీరు చెప్పండి. ఇప్పుడు ఇచ్చిస్తున్నాయి ఏను చంద్రబాబు టైంలో కాకుండా కొత్తగా ఇస్తున్నాయి ఏందో మీరు చెప్పండి. పింఛన్ ఉంది, గతంలో కూడా ఇచ్చారు. అమ్మఒడి ఉంది, రైతు భరోసా ఉంది. పేర్లు మార్చినా గతంలో టీడీపీ కూడా ఇచ్చింది. ఆయన కొత్తగా ఇస్తుంది ఏంది మీకు? అన్నీ అయ్యే కదా, ఎవరు ఇచ్చినా అయ్యే కదా. మరి ఇంకా ఆయన కొత్తగా ఇచ్చేది ఏముంది? ఆయన డబ్బులు ఏమి వీడు కదా, అది ఎవరు ఇచ్చినా అయ్యే. రాజధాని పరిస్థితి ఏంటంటారు? రాజధాని సర్వనాశనం చేసాడు. అది మరి 3 రాజధానిలో ఒకటి మన అమరావతి కూడా అన్నారు. మరి సరే 3 రాజధానులు ఏడన్నా కట్టారా మీరు చెప్పండి? ఏడన్నా రాయలసీమలో కానీ వైజాగ్లో కానీ కట్టింది చెప్పండి మీరు, పలాంతాడు కట్టారని చెప్పి. సరే ఇది మేము ఒప్పుకుంటాం. ఏడన్నా కట్టారా? అది లేదుగా. ఏడ కట్టారు చెప్పండి, మీరు చెప్పండి. ఏడన్నా కడితే ఆడొక బిల్డింగ్ కట్టారు, రాజధాని బిల్డింగ్ అని మీరు చెప్పండి అడిగేవాళ్ళు. మీ తాడికొండలో ఎలా ఉండబోతుంది? ఏ పార్టీ హవా ఉండబోతుంది అంటారు? టీడీపీ అండి. పార్టీ అని చెప్తున్నారా లేకపోతే నిజంగానే? పార్టీ అని కాదు, అసలు వైఎస్ఆర్ నిలబడిన సిగ్గుండోళ్ళు అయితే నిలబడరు. ఇక్కడ జరిగిన అన్యాయానికి, మాకు జరిగిన అన్యాయానికి. తాడికొండలో ఏ పార్టీ హవా గట్టిగా ఉందంటారు? రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. ఓపెన్ చంద్రబాబు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు ఎందుకు? అభివృద్ధి పనులు కానీ, ఉపాధి పనులు కానీ, పరిశ్రమ తీసుకురావటం కానీ ఏదైనా సరే చంద్రబాబు అయితే అందరూ బాగుండేది. ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ. మరి ఈయన వస్తే అప్పులు తీసుకొచ్చి వేస్తున్నాడు. అప్పులో మరి అన్ని నిత్యావసర వస్తువులన్నీ పెరుగుతున్నాయి. మీకు రైతు ఆడబడికి తీసుకెళ్ళి ఎవరు వాళ్ళకి వేస్తున్నారు, వీళ్ళకి వేస్తున్నారు అన్నాడు. రైతుకి ఉపయోగం లేదు. అది మీ రాజధాని ప్రాంతం ఏమన్నా డెవలప్మెంట్ అయిందా? మా కాల మా రాజధాని డెవలప్మెంట్ పెట్టి కాల. ఈ చంద్రబాబు కత్తి వచ్చిన కానీ ఊపు అట్ట అందుకుంది. అంత మనల్ని కదిలాడేవాళ్ళు లేడు. బాబు గారు వస్తే అనుకుంటున్నారా మీరు? బాబు గారు వస్తే కంపల్సరీ డెవలప్మెంట్ బాగుంటుంది. తీసుకొస్తాడు, పరిశ్రమ తీసుకొస్తాడు, వచ్చిన వాళ్ళకి ఇస్తాడు. ఇక్కడ మరి పోయి మన ఉద్యోగాలు హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు ఇవన్నీ మరి పోతున్నారు. మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అమెరికా ఎంతమంది పోయారు? అయ్యే ఇక్కడ ఉన్నడితే వాళ్ళు వచ్చినారు 2 లక్షలు ఏడా చేసేవాళ్ళు మనవాళ్ళు కూడా. మరి వాళ్ళ రాజధాని బాగానే ఉండేది. అందుకని చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. తాగకుండా శ్రవణ్ కుమారే వచ్చేది. శ్రవణ్ కుమార్ గ్యారెంటీ లేదు. పిరంగపురం కొంచెం ఉండద్దా అంటున్నారు, ఇక్కడ లేదు. మరి తాయహంలో లేదు, లేదు. పిరంగపురం కొంచెం అంటున్నారు, అటువైపు అంటున్నారు. శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయితే బాగుంటుందండి. శ్రవణ్ కుమార్ గారు ఎందుకండి? ఆయన 2014-13లో చేసినప్పుడు 18 దాకా అభివృద్ధి అనేది పరిగెత్తిచ్చాడు తాడికొండ. డ్రైనేజీలు కానీ, లేకపోతే పంచాయతీ ఫండ్స్ కానీ, లింక్ రోడ్లు కానీ. అసలు రోడ్డు అని ఆకారం బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నప్పుడు ఆకారం ఉండేది. ఆ ఆకారాన్ని కూడా వేసాడు అనమాట, బయటికి తీసి. అభివృద్ధిలో వచ్చేటప్పటికి చంద్రబాబు గారు డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. రాజధాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? అంటే రాజధాని 3 రాజధానిలో ఒక రాజధాని కానీ కనీసం డెవలప్మెంట్ అయినా అయిందా లేదా? ఆ ఎఫెక్ట్ ఏమన్నా గట్టిగా ఉంటుంది అనుకుంటున్నారా ఈసారి ఇక్కడ?
ఏమంటే చంద్రబాబు గారు ఆ రకంగా కట్టించి తినక నైట్ 12 దాకా పొద్దున్న వర్క్ చేసేవాడు, పొద్దున్నే 4 వేసేవాడు. అంత కష్టపడి ఆ బిల్డింగులు కానీ, లేకపోతే సచివాలయం కానీ, సెక్రటరియట్ కానీ, లేకపోతే హైకోర్టు కానీ, ఆఖరికి ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటే ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. అవి ఇప్పుడు ఊరక ఇనుము మొత్తం వేస్టేజ్ అయిపోయింది. అది అసలు 3 రాజధానులు అంటారు కదా, అదొక బోగస్ అనమాట. అది ఎంపీగా కమిషన్కి అసలు ఆయన అప్రాక్సిమేట్గా 3 lakhs దాకా వచ్చిందండి. అది అప్రాక్సిమేట్గా. ఎందుకు అంత అలా అసలు? ఆయన గుంటూరు జిల్లాకు ఒక నీడ్ అయిపోయాడండి కమిషన్ గారు. ఆయన 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఒకవేళ మనకి. 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఫస్ట్ పెమ్మసాని గారిని చూసిన తర్వాత ఎమ్మెల్యేని చూద్దాం అనేటట్టుగా రివర్స్ అయిపోయింది. చూసి ఎంపీని వేస్తారు. అట్లా అయింది అనమాట. సింగిల్ సైడ్ ఉండిద్దండి ఎంపీ ఎలక్షన్ అయితే మాత్రం గుంటూరు జిల్లాకి. ఇది గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.